వెల్కమ్ టు ప్రకాష్ అన్న యాప్. ఈరోజు మనం కొత్తగా ఓన్లీ షార్ట్కట్స్ అన్ని చాప్టర్ల నుంచి మ్యాథ్స్ అండ్ రీజనింగ్లో అన్ని చాప్టర్ నుంచి ఓన్లీ షార్ట్కట్స్ని ఎలా చేయాలి, మనకి ఈజీగా 1 మినిట్లో చేయడం ఎలా అనే దాన్ని అన్ని చాప్టర్ల నుంచి మనం తెలుసుకుందాం. సో ఫస్ట్ మొదలు పెడుతున్నాం కాబట్టి ఇక్కడ మనకి ఓన్లీ షార్ట్కట్స్ మీరు కంపల్సరీగా ప్రాక్టీస్ చేయండి, ఎగ్జామినేషన్లో ఈజీగా ఉంటుంది. ఓకేనా? చూడండి, ఇక్కడ ఏమన్నా ఫస్ట్ ప్రాబ్లం, ఏ కామా బి కామా సిల ఒక సంవత్సర ఆదాయాల నిష్పత్తి 1:3:7. ఏ మరియు సిల ఆదాయాల మొత్తము 16 లక్షలు అయినా బి యొక్క నెలవారీ ఆదాయం ఎంత? చూడండి, ఇక్కడ అది గుర్తుపెట్టుకోవాల్సింది. ఇక్కడ మంత్లీ శాలరీ, ఇక్కడ ఇచ్చిందేమో సంవత్సర ఆదాయం, ఇచ్చిన నిష్పత్తి ఏమో సంవత్సరాన్ని, కానీ వాడికి ఏం కావాలి? మంత్లీ శాలరీ కావాలి. ఇక్కడ ఏమన్నాడు చూడండి, ది రేషియో ఆఫ్ ది యాన్యువల్ ఇన్కమ్ ఆఫ్ ఏ కమా బి కమా సి ఈజ్ 1:3:7. ది టోటల్ ఇన్కమ్ ఆఫ్ ఏ అండ్ సి, ఏ కామా సిల మొత్తం ఆదాయము 16 లక్షలు ఈజ్ 16 lakhs. వాట్ ఈజ్ ద మంత్లీ ఇన్కమ్ ఆఫ్ బి, బి యొక్క మంత్లీ ఇన్కమ్ ఎంత అని అడిగాడు. దీన్ని మనం షార్ట్కట్లో ఈజీగా చేయడం ఎలా అనేది నేర్చుకుందాం. చూడండి ఒకసారి, ఇక్కడ మనకి ఇచ్చింది ఏంటి? ఇక్కడ మనకి A:B:C, A:B:C, A:B:C మనకి ఇచ్చింది రాస్తుంది. చూడండి ఏమి ఇచ్చాడు, 1:3:7. ఇదేంటి చూడండి, 1:3:7 ఏంటి? 1:3:7 ఏంటది? సంవత్సర ఆదాయాల నిష్పత్తి. ఇది ఇయర్ యొక్క ఆదాయాల నిష్పత్తి ఇచ్చాడు ఇయర్కి. అయితే ఇక్కడ ఏమన్నాడు మనకి చూడండి ఒకసారి, ఇక్కడ హింట్, ఏ మరియు సిల ఆదాయాల మొత్తము. చూడండి, ఏ మరియు సి అంటే ఈ రెండు ఇక్కడ రాస్తాను చూడండి, ఏ ప్లస్ బి, రెండు ఆదాయాల మొత్తం అంటే ఎంత? ఏ ప్లస్ బి అంటే 1+7 దట్ ఈజ్ ఈక్వల్ 8. 8 అనగా 16 లక్షలు. ఇది గుర్తుపెట్టుకోవాలి. 8 అంటే 16 లక్షలు. అయితే ఏమడిగాడు? బి యొక్క ఆదాయము. బి అంటే ఎంత? ఇది బి అంటే 3, ఇది బి అనమాట. బి యొక్క ఆదాయం 3 అంటే ఎంత? ఇది షార్ట్కట్ మెథడ్. ఇది చూడండి, మనకేమిచ్చాడు? A:B:C వాడు ఇచ్చేసాడు. ఆదాయం, సంవత్సర ఆదాయం 1:3:7 అని ఇచ్చాడు. అయితే ఏ ప్లస్ బి అంటే ఈ రెండు, ఏ ప్లస్ బి అంటే ఈ రెండు ప్లస్ చేయాలి. A1 B7 రెండు కలిపి ఎంత? 8. 8 అనగా 16 lakhs, 16 లక్షలు. అయితే బి యొక్క ఆదాయము, సంవత్సర ఆదాయం ఇది గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే మనకు సంవత్సర ఆదాయమే వచ్చింది. బి యొక్క సంవత్సర ఆదాయం అంటే 3 అనగా ఎంత? అప్పుడు ఏం చేయాలి? ఇది ఇంటూ ఇది. చూడండి షార్ట్కట్ మెథడ్ ఏంటి? 3 × 16 lakhs డివైడెడ్ బై ఈ 8. 8 టేబుల్ దీంట్లో 2 times పోద్ది. 8 2s are ఎన్ని జీరోస్? 1 2 3 4 5 4 5. ఓకే, సో ఈ మొత్తం మనం ఇంటూ చేసుకుంటే 6 1 2 3 4 5 2 3 4 5. సో ఎంత వచ్చింది? 6 lakhs. ఏంటి? బి యొక్క సంవత్సర ఆదాయము 6 lakhs. కానీ వాడికి ఏం కావాలి? నెల ఆదాయము. అంటే ఏమవుతుంది ఇక్కడ చూడండి, నెలకు కావాలంటే ఏం చేయాలి? 6 lakhs డివైడెడ్ బై 12 నెలలు కదా, 12 వేసుకుంటే సరిపోతుంది. 12 12 5 60. సో ఇక్కడ 5 times పోతే 4 zeros 1 2 3 4 అంటే ఎంత వచ్చింది మనకి? 50,000. ఓకేనా? ఇది ఆన్సర్. సో ఎక్కడ ఉంది 50,000 అంటే ఆప్షన్ ఏ. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ. ఓకేనా? ఈజీగా షార్ట్కట్ మెథడ్లో చేయడం ఎలా? చూడండి ఒకసారి, ఇక్కడ ఏముంది? A:B:C ఇచ్చాడు. ఇచ్చేసిన తర్వాత ఏ ప్లస్ సిల రెంటి యొక్క ఆదాయము అంటే 8 అనగా 8 అనగా 16 lakhs అయితే బి యొక్క ఆదాయము 3 అనగా ఎంత అంటే ఇది 3 × 16 lakhs డివైడెడ్ బై 8. అది షార్ట్కట్ వేసేసుకుంటే మనకి ఎంత వచ్చింది? 6 lakhs వచ్చింది. 6 lakhs ఎప్పటికి? సంవత్సరానికి. ఇది సంవత్సర ఆదాయం, బి యొక్క సంవత్సర ఆదాయం ఇది. సో దానికి మంత్లీ చేసుకుంటే ఏమైంది? 12 months కాబట్టి డివైడ్ బై 12 వేస్తే 1 month యొక్క శాలరీ, మంత్లీ శాలరీ 50,000 అంటే ఆప్షన్ ఏ. ఓకేనా? ఈజీగా ఉంది కదా షార్ట్కట్. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి,
సెకండ్ ప్రాబ్లంలో ఏముందంటే ఏ కామా బి కామా సిల నెలవారీ జీతాల నిష్పత్తి. ఇక్కడ ఏం చేశాడు, మంత్లీ శాలరీ నిష్పత్తి ఇచ్చాడు, రేషియో 2:3:5. సి యొక్క నెల జీతము ఏ కంటే 24,000 ఎక్కువ. సి యొక్క నెల జీతము ఏ కంటే 24 ఎక్కువ అయినా బి యొక్క సంవత్సర ఆదాయం ఎంత. నెల జీతాల నిష్పత్తి ఇచ్చి సంవత్సరం ఆదాయం అడిగాడు. ఇక్కడ కూడా చూడండి, ది రేషియో ఆఫ్ మంత్లీ శాలరీస్ ఆఫ్ A:B:C is 2:3:5. ఇఫ్ C's monthly salary is 24,000 rupees more than A's, ఏ కంటే కూడా వాట్ ఈస్ ద B's యాన్యువల్ శాలరీ, బి యొక్క యాన్యువల్ శాలరీ సంవత్సర ఆదాయం కావాలి. చూడండి, మనకి ఇచ్చింది రాస్తాను నేను. ఫస్ట్ ఏమి ఇచ్చాడు మనకి, A:B:C, A:B:C ఏమి ఇచ్చాడండి ఇక్కడ, నెలకి మంత్లీ శాలరీ ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు మనకి చూడండి ఇక్కడ, 2:3:5. సి యొక్క ఆదాయం నెల జీతము ఏ కంటే కూడా 24,000 ఎక్కువ అన్నాడు. అంటే ఏంటి, సి యొక్క ఆదాయము ఏ కంటే అంటే ఎట్లా వస్తుంది చూడండి అక్కడ, C మైనస్ ఏ అంటే 5 - 2 ఎంత, 3 అనగా 24,000. ఇది మనకి ఇచ్చినటువంటి హింట్, అది షార్ట్ కట్ మెథడ్. ఎంత చూడండి ఇక్కడ, C - ఏ ఎందుకు రాయాలంటే ఏ కంటే ఏమన్నాడు ఇక్కడ, సి యొక్క ఆదాయము ఏ కంటే 24,000 ఎక్కువ అన్నాడు. చూడండి, ఏ కంటే ఎక్కువ అంటే C - ఏ పెట్టుకుంటే డిఫరెన్స్ ఎంత, 3 అనగా 24,000 అయితే బి యొక్క ఆదాయము, బి అంటే ఎంత మళ్ళీ ఇక్కడ 3, బి అంటే 3. చూడండి ఒకసారి, ఇది బి యొక్క నెల ఆదాయం వచ్చింది ఇక్కడ, బి యొక్క నెల ఆదాయము ఎంత. సో అప్పుడే షార్ట్ కట్ చూడండి, ఇదే షార్ట్ కట్ మెయిన్, 3 × 24,000 డివైడెడ్ బై 3. సో 3 × 25,000 3, కాబట్టి 3 క్యాన్సిల్ అయిపోతే ఇంకా మిగిలింది ఇదేగా 24,000. ఏంటిది, బి యొక్క నెల ఆదాయము, బి యొక్క నెల ఆదాయం అది. సో కాబట్టి బి యొక్క నెల ఆదాయం అది కాబట్టి ఇంటూ ఇయర్ అంటే 12 సంవత్సరాలు, 12 నెలలు, సంవత్సరానికి 12 నెలలు కాబట్టి ఇంటూ 12 అని. అప్పుడు 12 × 48, 8 ఇక్కడ ఇచ్చుకోవచ్చు, 24, 25, 26, 27, 28, 3 zeros ఎంత వచ్చింది, 2,88,000. ఇది ఆన్సర్. ఓకేనా, ఈ 12 ఎందుకు వేసాం, సంవత్సర ఆదాయం కావాలి కదా. ఇదేమో నెల ఆదాయం ఇంటూ ఇది ఎంత వచ్చింది, 2,88,000 రూపీస్. బి యొక్క సంవత్సరం యొక్క ఆదాయము 2,88,000 రూపాయలు. ఎక్కడుంది ఇది, ఆప్షన్ బి. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి. ఓకేనా, చూడండి ఒకసారి, మీకు ఏమన్నా కన్ఫ్యూజ్గా ఉంటే ఇక్కడ ఏమన్నాడంటే సి యొక్క నెల జీతము ఏ కంటే 24,000 ఎక్కువ అంటే ఏం చేయాలి, సిలో నుంచి ఏని సబ్ట్రాక్షన్ చేయాలి. వేస్తే 3 అనగా 24,000 అయితే బి యొక్క నెల జీతం ఎంత, 3 అంటే ఎంత. సో షార్ట్ కట్ ఏమైంది, 3 × 25,000 బై 3 క్యాన్సిల్ అయిపోతే 24,000 వచ్చింది. 24 × 12, 2,88,000 రూపీస్. ఓకేనా, నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం ఏమన్నాడంటే 80 లీటర్ల మిశ్రమంలో పాలు నీళ్ల నిష్పత్తి 3:2గా ఉన్నది. ఆ మిశ్రమంలో ఎన్ని లీటర్ల నీటిని కలిపినా వాటి నిష్పత్తి 3:5గా ఉండాలి. ఆల్రెడీ 3:2 ఉన్నదల్లా 3:5 అవ్వాలంటే చాలా నీళ్ళు కలపాలి. ఎన్ని నీళ్ళు కలపాలి అని అడుగుతున్నాడు. చూడండి ఒకసారి, ది రేషియో ఆఫ్ మిల్క్ టు వాటర్ ఇన్ 80 లీటర్స్ ఆఫ్ మిక్చర్ ఈజ్ 3:2. మిశ్రమము. హౌ మెనీ లీటర్స్ ఆఫ్ వాటర్ షుడ్ బి యాడెడ్ టు ద మిక్చర్ టు మేక్ ది రేషియో 3:5 అవ్వాలి. దాని యొక్క నిష్పత్తి 3:5 అవ్వాలి. చూడండి ఒకసారి జాగ్రత్తగా ఏమన్నాడంటే ఇక్కడ మొత్తము 80 లీటర్ల మిశ్రమం. 80 లీటర్ల మిశ్రమంలో 80 లీటర్ల మిశ్రమంలో ఏమన్నాడు, 3:2. చూడండి ఒకసారి, 3:2 నిష్పత్తిలో ఏముంది, పాలు, ఇక్కడేమో మిల్క్, ఇది మిల్క్ అంటే మిల్క్, ఇదేమో వాటర్.
ఇది డబ్ల్యూ. మిల్క్ వాటర్ ఈ నిష్పత్తిలో ఉంది. కానీ వాడు ఏమంటాడు, దీనికి నేను నీళ్లు కలిపితే అది 5 అవ్వాలంటాడు. అసలు ఇప్పుడు దీంట్లో 80 లీటర్లలో దీన్ని మారుతుంది చూడండి. 80 లీటర్లు అంటే చూడండి ఒకసారి ఇక్కడ 2 కలిపితే ఎంత చూడండి, 3 + 2 5. 5 అనగా 80 లీటర్లు అయితే 5 అంటే 80 లీటర్లు. 5 అంటే ఏంటి, 3 + 2. మిల్క్ ఎంత, మిల్క్ అంటే 3 = ఎంత చూడండి, ఎంత ఇది, 3 × 80 / 5. 5 ఏకం 5 ఒకట్ల 5 5 1 is 5, 5 ఒకట్ల 5, 6 7 8, 5 6లు 30. సో ఎంత అయింది ఇక్కడ చూడండి, 18 48 లీటర్స్. సో ఇక్కడ మనకి మిల్క్ ఏమో 48 లీటర్స్. 80లో 48 పోతే చూడండి, ఇక్కడ 80లో 48 - 48 పోతే 32 వాటర్. చూడండి ఇక్కడ 32 వాటర్ లీటర్స్. చూడండి ఇదిగోండి, 80 లీటర్స్లో ఏ నిష్పత్తిలో ఉంది, 3:2 అంటే ఏంటి, ఇక్కడ మిల్క్ ఏమో 48 ఉంది, వాటర్ ఏమో 32 లీటర్స్ వచ్చింది. దీని ప్రకారంగా చూడండి ఇక్కడ సరిపోయింది కదా. అయితే ఇప్పుడు ఏమంటాడు, ఇది నాకు 3:5 ఎంత ఉంది ఇక్కడ చూడండి, 3:5 అవ్వాలంట. ఇది 3 ఇట్లాగే ఉంటుంది, ఈ 3 ఇట్లాగే ఉంటుంది, ఇక్కడ 5 అంటే వాటర్ని మనం మిక్స్ చేసి 5 తేవాలి. సో ఎలా వస్తుందో చూడండి, 3 అనగా ఎంత ఉంది ఇక్కడ మనకి, 3 అనగా 48. 3 అనగా 48 అయితే 5 అనగా ఎంత అంతే. ఇది షార్ట్ కట్ చూడండి ఒకసారి. 3 అనగా 3 అంటే ఏంటి ఇక్కడ మిల్క్, 3 అనగా 48 అయితే 5 అనగా ఎంత, 5 అనగా ఎంత చూడండి ఇక్కడ ఎంత, 5 × 48 / 3. 3 1 is 3 6, that is equal to 80. 80 లీటర్ల వాటర్ మొత్తం కావాలి. ఇక్కడ 80 లీటర్ల వాటర్ ఉంటుంది, కానీ ఆల్రెడీ ఇక్కడ 32 ఉంది కదా. సో కాబట్టి ఇక్కడ 88లో నుంచి 32 సబ్ట్రాక్షన్ చేస్తే 48. సో మనకు కావాల్సింది ఏంటంటే ఇక్కడ మనకి 48 లీటర్స్ కలుపుతాం. 48 లీటర్స్ వాటర్ని కలపాలి. మనకు కావాల్సినటువంటిది ఇది అనమాట. సో మొత్తం ఎంత అయింది ఇప్పుడు, ఆల్మోస్ట్ ఆల్ మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ ఓన్లీ వాటరే 80 లీటర్స్, ఇక్కడేమో మిల్క్ ఏమో 48. సో దాంతో మనకు సంబంధం లేదు. మనకు అడిగింది ఏంటి, ఎన్ని లీటర్ల వాటర్ని కలపాలి అంటే 48. ఎందుకని 80 లీటర్స్ మొత్తం వాటర్ ఉంది, దాంట్లో నుంచి ఆల్రెడీ 32 ఉంది కదా, దాన్ని సబ్ట్రాక్షన్ చేసేస్తే 48. ఎక్కడ ఉంది 48, ఆప్షన్ డి. ఓకే చూడండి ఒకసారి షార్ట్ కట్ మళ్ళీ చెప్తాను నేను మీకు. ఒకవేళ చూడండి, ఇక్కడ 80 లీటర్లు వాడిచ్చింది, దీంట్లో నుంచి 3:2 నిష్పత్తి చేస్తే ఏమైంది, 48:32. ఎట్లా వస్తుంది, 3 + 2 అంటే 5. 5 అనగా 80 అయితే మిల్క్ అంటే 3 అనగా ఎంత అంటే 48. ఇది 48 అయితే ఇది 32, మొత్తం 80 కదా. 80లో 48 32. వాడేమన్నాడు, పాలని ఏం మార్చకుండా దాంట్లో వాటర్ కంటెంట్ కలిపేస్తే నాకు 3:5 అన్నాడు. ఇది 3:5 అవ్వాలంటే దీంట్లో మనం ఈ 32 కాకుండా 48 లీటర్లు ఇంకా అదనంగా ఇక్కడ 48 లీటర్స్ ప్లస్ 2 కలిపితే 80 లీటర్స్ వాటర్స్ ఉంటాయి. సో మనం కలపవలసింది అడిగాడు, యాడెడ్ ఎంత చూడండి, ఇక్కడ ఏమడిగాడు మనకి, వాటర్ యాడెడ్ 48 లీటర్స్. సో కాబట్టి ఆప్షన్ డి. ఓకేనా, ఈజీ పద్ధతి, షార్ట్ కట్ మెథడ్లో చేయడం ఈజీగా నేర్చుకోండి. 1 మినిట్లో చేయొచ్చు, మీకు అర్థం కావాలి కాబట్టి ఇవన్నీ నేను మీకు వివరించాను. సో కాబట్టి ఈజీ అన్నమాట పద్ధతి. ఓకేనా, నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. నెక్స్ట్ 4th ప్రాబ్లం చూడండి. 5:3 నిష్పత్తిలో 32 లీటర్ల మిశ్రమంలో పాలు మరియు నీళ్లు కలిపి ఉన్నాయి. 8 లీటర్ల పాలు దానికి కలిపితే కొత్త మిశ్రమంలో పాలు నీళ్ళ నిష్పత్తి ఎంత అంటే 8 లీటర్ల పాలు కలిపినంత నీళ్లు కలపాలి. ఇంకా చూడండి, మిల్క్ అండ్ వాటర్ ఆర్ మిక్స్డ్ ఇన్ ఏ మిక్చర్ ఆఫ్ 32 లీటర్స్ in the ratio 5:3. If 8 liters of milk are added to, in what is the ratio of milk and water in the new mixture? కొత్త మిశ్రమంలో పాలు నీళ్ళ నిష్పత్తి అంటాడు.
మొత్తము 32 లీటర్లు. ఇది ఇంపార్టెంట్. మొత్తము 32 లీటర్లు. దీంట్లో ఏమైంది? మిల్క్ అండ్ వాటర్ 5:3 నిష్పత్తిలో ఉన్నాయి. 5:3. ఓకేనా? చూడు దీంట్లో ఏమైంది? ఇదేమో మిల్క్, ఇది మిల్క్, ఇదేమో వాటర్. మిల్క్ వాటర్ నిష్పత్తి, పాలు నీళ్ళ నిష్పత్తి 5:3. అయితే ఎంతో చూద్దాం ఇక్కడ. మొత్తం కలిపితే ఎంత? 8. 8 అనగా 5 + 3, 8 అనగా ఎంత? 32 లీటర్స్. గుర్తుపెట్టుకోండి. 8 అనగా 32 లీటర్స్ అయితే 5 అనగా ఎంత? 5 అంటే ఏంటి? మిల్క్. ఇప్పుడు ఏమవుతుంది చూడండి ఇక్కడ. 5 × 32 / 8. 4 8 22. సో 20 లీటర్స్. 20 లీటర్ల పాలు. ఇక్కడ 12 లీటర్ల వాటర్. 32 సరిపోయింది కదా మొత్తం. సో 32 లీటర్స్ని 2గా విడగొడితే ఏమైంది? 20 లీటర్స్ ఏమో మిల్క్ ఉంది, 12 లీటర్స్ వాటర్ ఉంది. ఇప్పుడు ఏమన్నాడు? దీనికి ప్లస్ చేశాడు. ఎంత? 8 లీటర్స్. దానికి 8 లీటర్స్, 8 లీటర్లు పాలు కలిపితే ఇక్కడ ఎంత అయింది? ఇక్కడ 28. 28:12. సో ఇది నిష్పత్తి. దీంట్లో క్యాన్సిల్ చేసుకుంటే ఏమన్నా క్యాన్సిల్ అవుతుంది చూడండి. ఇక్కడ దీంట్లో ఏం క్యాన్సిల్ అవుతుంది? దీంట్లో 4 టేబుల్ క్యాన్సిల్ అవుతుంది. 4 3s are. ఓకే, 4 3s are 7. 7 3s are 4. 4 28. కాబట్టి 7:3. అంటే ఏంటి? ఇక్కడ 4 టేబుల్ తీసుకుంటే 4 3s are 4 7s are. సో కొత్త నిష్పత్తి ఇది 7:3. మనం ఏం చేయవసరం? దీన్ని షార్ట్ కట్ మెథడ్ చూడండి. 32 లీటర్స్ ఉన్నాయి. ఈ 32 లీటర్స్ని 5:3 నిష్పత్తిలో విడగొడితే 20 + 12 32 అయిపోయింది. దానికి 8 లీటర్స్ మిల్క్ కలిపితే ఏమైంది? 20 లీటర్స్ అయింది. 28 లీటర్స్ అయింది. వాటర్ అలాగే ఉంది. సో దాన్ని మనం క్యాన్సిల్ చేసుకుంటే నిష్పత్తి 7:3. సో 7:3 అంటే ఆప్షన్ ఏ. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ. ఓకేనా? ఈజీగా ఉన్న షార్ట్ కట్ మెథడ్లో ఈజీగా 1 మినిట్లో చేసేయచ్చు. ఓకేనా? నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. 5th ప్రాబ్లం చూడండి ఒకసారి. ఇక్కడ మనకి 800 గ్రాముల మిశ్రమంలో బంగారం మరియు రాగి 5:3 నిష్పత్తిలో ఉన్నాయి. ఈ నిష్పత్తి 2:3 చేయడానికి ఈ లోహ మిశ్రమానికి కలపవలసిన రాగి, మనం కలపవలసిన కాపర్, ఇది రాగి గ్రాములలో ఎంత అన్నాడు. 800 grams allowed contains gold and copper in the ratio of 5:3. How many grams of copper should be added? ఎన్ని గ్రాముల కాపర్ని మనం యాడ్ చేయాలి టు దిస్ మెటల్ allowed టు మేక్ ది రేషియో 2:3 అవుతుంది అన్నాడు. అంటే ఇక్కడ చూడండి, జాగ్రత్త చూడండి. ఇక్కడ మనకి ఏంటి? 800 గ్రాములు. ఇది షార్ట్ కట్. మనకి 800 గ్రాములు ఉంది. ఏంటిది? మిశ్రమం, రెండూ కలిపి. అవునా? గోల్డ్ కాపరు, జీ, కాపర్ అంటే సి, రాగి, బంగారము రాగి. ఎంత ఉంటుంది? ఎంత నిష్పత్తి? 5:3. ఈ 800 గ్రాములు 5:3 నిష్పత్తిలో ఉన్నది. 5:3 అంటే ఈ రెండు యాడ్ చేయండి. ఎంత? 8. 8 అనగా 800 గ్రాములు అయితే బంగారము అంటే 5. 5 అనగా ఎంత? చూడండి. 5 × 800 / 8 ఎంత వచ్చింది? 500 grams. ఏంటి ఇక్కడ? బంగారము అనేది 500 అయితే 800లో 500 పోతే ఇంకా 300. 300 అనేది కాపర్, రాగి. సో 800 గ్రాముల్ని 5:3 నిష్పత్తిలో విభజించాం. అయితే వాడు ఏమంటాడు? అబ్బాయి నేను దీంట్లో రాగిని కలపాలి. ఎన్ని గ్రాములు కలపాలి? ఇంకా బంగారాన్ని మనం నేను మార్చట్లా. రాగిని కలిపితే అది నాకు ఎంత అవ్వాలంటాడు? 2:3 నిష్పత్తిలో ఉండాలంటాడు. 2:3 నిష్పత్తిలో ఉండాలంటే కలుపుకోవలసిన రాగి. సో రాగి అంటే ఏంటి? బంగారం యాజ్ ఇట్ ఈజ్గా ఉంది. 2 అంటే ఎంత? చూడండి ఇక్కడ. 2 అంటే ఏంటిది? గోల్డ్. 2 అనగా 500 grams అయితే రాగి అనగా 3 అనగా ఎంత? చూడండి ఒకసారి ఏమైంది ఇక్కడ? 3 × 500 / 2. 2 టేబుల్ దీంట్లో. సో ఎంత వచ్చింది? 750 గ్రాములు రాగి. కానీ ఆల్రెడీ దీంట్లో మనకి 300 ఉంది. మనం ఎంత కలపాలి? కలుపవలసినది యాడెడ్
యాడెడ్ కాపర్ యాడెడ్ చూడండి 750లో నుంచి 300 తీసేయండి 450 గ్రామ్స్. సో మనం కలపవలసింది 450 గ్రామ్స్. ఆల్రెడీ మొత్తము మనకి ఎంత వచ్చిందంటే ఇక్కడ కాపరు 750, దాంట్లో ఆల్రెడీ 300 ఉంది కాబట్టి మనం ఇంకా 450 కలపాలి. 450 అంటే ఆప్షన్ బి. సో ఈజీ అనమాట. సో షార్ట్ కట్ మెథడ్లో ఇంకోసారి చెప్తున్నాను ఏంటంటే జాగ్రత్తగా ఇది చూడండి ఒకసారి. దీంట్లో మొత్తం 800 గ్రాముల్లో గోల్డు కాపరు 5:3 నిష్పత్తిలో ఉంది. 5:3 అంటే ఎంత? 800ని 500 300, ఓకేనా? ఈ రెండు యాడ్ చేస్తే 800. సో అయితే ఏమైంది, ఇది నిష్పత్తి 2:3లో రావాలంటే ఇది ఏం మార్చాల, దీన్ని ఏమీ మార్చాల, యాజ్ ఇట్ ఈస్గా అలాగే ఉంచేసాడు. దీన్ని మాత్రమే మార్చాడు. ఇప్పుడు ఏమైంది, దీంట్లో ఎన్ని గ్రాముల కాపర్ కలపాలి అన్నాడు. సో కాబట్టి ఇక్కడ దీన్ని మార్చలేదు కాబట్టి 2 అనగా 500 అయితే గోల్డ్, రాగి 3 అనగా ఎంత అన్నప్పుడు 3 × 500 డివైడెడ్ బై 2 టేబుల్ ఇంటూ 250 టైమ్స్. సో 250 × 3 అంటే 750 గ్రామ్స్ కాపర్ ఉన్నది. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఇది 750 గ్రామ్స్ కాపర్, ఇక్కడ 500 గ్రామ్స్ గోల్డ్. కానీ 750 అంటే ఆల్మోస్ట్ దీంట్లో 300 ఉంది కదా, తీసివేస్తే 450. సో 450ని మనం యాడ్ చేయాలి. కలపవలసినటువంటి రాగి అంటే 450. సో ఆప్షన్ బి. సో ఇలా మనకి ఓన్లీ షార్ట్ కట్స్ అన్ని చాప్టర్ల నుంచి నేను మీకు అందిస్తాను. సో ఇది ఈ లింక్ని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి, కంపల్సరీగా షేర్ చేయండి. ఎందుకంటే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు అర్థమయ్యే విధంగా అన్ని షార్ట్ కట్స్ చెప్తాను, అన్ని చాప్టర్స్ కవర్ చేస్తాయి మ్యాథ్స్ అండ్ రీజనింగ్లో. సో కాబట్టి ఈ ఓన్లీ షార్ట్ కట్స్ అనేటువంటి కోర్స్ని అందరూ తీసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ. ఇట్లు మీ ప్రకాష్ అన్న.